చందమామ కథ శివమాధవులు. రత్నపురం అనే నగరంలో శివుడు మాధవుడు అని ఇద్దరు స్నేహితులుండేవారు. వారొకనాడు ఉజ్జయినికి వెళ్ళాలని నిశ్చయించుకున్నారు. ఎందుకంటే ఉజ్జయిని రాజు దగ్గర శంకరస్వామి అనే పురోహితుడు చాలా డబ్బు పోగు చేసి దాచిపెట్టాడని వారు విన్నారు. తమ తెలివితేటలతో ఆ డబ్బంతా సంపాదించి హాయిగా కాలక్షేపం చెయ్యాలని శివమాధవులకు తోచింది. శివుడు నిష్ఠాపరుడైన బ్రహ్మచారి వేషం వేసుకుని ముందుగా ఉజ్జయిని చేరాడు. సిప్రా నదీ తీరాన ఒక మఠంలో బస చేశాడు. భిక్షాపాత్ర, జింకతోలు ఇవే అతని ఆస్తి. రోజు వంటికి బురద పూసుకొని నదిలో స్నానం చేసి ఆ నది ఒడ్డునే కొంతసేపు తలకిందులుగా నిలబడి తపస్సు చేసేవాడు. తరువాత శివాలయానికి వెళ్ళి దేవుడి ఎదుట చాలాసేపు జపం చేసి ఈశ్వరుడికి ఉమ్మెత్త పూలతో పూజ చేసేవాడు. మధ్యాహ్నం దాటగానే మూడిళ్లలో భిక్షాటన చేసి తెచ్చిన అన్నం 3 భాగాలు చేసి ఒక భాగం కాకులకు, ఒక భాగం అభ్యాగతులకు పెట్టి తాను ఒక భాగం తినేవాడు. ఇదంతా చూసి ఉజ్జయినిలో వాళ్ళు, ఓహో, ఎంత తపస్సంపన్నుడు, ఎంత గొప్పవాడు అని అనుకునేవారు. కొద్ది రోజులు పోనిచ్చి మాధవుడు రాజపుత్రుడి వేషంలో ఉజ్జయిని చేరాడు. అతను తన వెంట కొంత సామాను, పరివారము కూడా తెచ్చి ఒక చోట బస చేశాడు. మాధవుడు వచ్చిన నాడే స్నానానికని సిప్రా నదికి వెళ్ళి అక్కడ తలకిందులుగా తపస్సు చేసుకునే శివుణ్ణి చూసి భక్తితో సాష్టాంగపడి, తిరిగి ఎంతకాలానికి తమ దర్శన భాగ్యం లభించింది మహానుభావ అన్నాడు. శివుడు కళ్ళు తెరిచి మాధవుడి కేసి చూడనైనా చూడలేదు. మాధవుడు తన బసకు తిరిగి వెళ్ళాడు. ఆ రాత్రి శివమాధవులు రహస్యంగా కలుసుకున్నారు. శంకరస్వామి ఆస్తి హరించటానికి పన్నాగం ఆలోచించారు. తెల్లవారక ముందే ఎవరి చోటికి వారు గుట్టు చప్పుడు కాకుండా వెళ్ళిపోయారు. తెల్లవారగానే మాధవుడు శంకరస్వామి ఇంటికి వెళ్ళి సేవకుడి చేత ముందుగా దోవతులు కానుకగా పంపి, మాధవుడు అనే క్షత్రియ కుమారుడు చాలా దూర ప్రాంతం నుంచి తమ దర్శనార్థం వచ్చాడు అని కబురు చేశాడు. ఈ శంకరస్వామి చాలా లోభి, వంచకుడు. రాజుగారి దగ్గర పురోహితుడుగా ఉంటూ ఎప్పుడు రాజుగారు ఎవరికి ఏ దక్షిణకిచ్చినా అందులో సగం వాటా పుచ్చుకుంటూ చాలా డబ్బు గడించి దాన్ని చూసి లోకులు ఏమైనా అనిపోతారని 7 బిందెలు ధనంతో నింపి భూమిలో భద్రంగా పాతి పెట్టించాడు. మాధవుడు పంపిన దోవతుల కానుక చూడగానే శంకరస్వామికి పరమానందమైంది. ఎవడో అమాయకుడు రానే వచ్చాడు అనుకుంటూ అతన్ని లోపలికి పిలిపించాడు. మాధవుడు శంకరస్వామికి నమస్కరించి, అయ్యా, మాది దక్షిణ దేశం. నన్ను దాయాదులు ఓడించగా ఇక్కడికి పిత్రార్జితంతో సహా వచ్చేశాను. నాకు డబ్బుకేమీ లోటు లేదు, కానీ రాజరికానికి అలవాటు పడిన నా అనుచరులు నన్ను కొలువు సంపాదించమని నిర్బంధిస్తున్నారు. మీరు పూనుకున్నట్లయితే నాకు రాజుగారి వద్ద కొలువు ఇప్పించగలరు. నాకు మీరు సహాయం చేసినట్టయితే నేను మీకు అన్ని విధాలా అండగా ఉండగలను. నా దగ్గర రత్న మాణిక్య రాసులున్నాయి అని మాధవుడు చెప్పాడు. శంకరస్వామి రత్న మాణిక్యాల పేరు వినేసరికల్లా ఉబ్బి తబ్బిబ్బైపోయాడు. ఆయన మాధవుణ్ణి రాజుగారి వద్దకు తీసుకొని పోయి గట్టిగా చెప్పి కొలువిప్పించాడు. ఈ దేశం కాని దేశంలో మీకు వేరే ఇంట అన్ని సదుపాయాలు అమరవు. అందుచేత మా ఇంటనే బస చెయ్యండి అని చెప్పి శంకరస్వామి మాధవుణ్ణి ఒప్పించాడు. మాధవుడు శంకరస్వామి ఇంట చేరి రోజు రాజసభకు వెళ్ళి వస్తూ రాత్రిపూట తాను ఒక బిందె నిండా పోసి ఉంచిన నకలు వజ్రాలని 1-2 మాత్రం తీసి అవి వెలలేని రత్నాలని శంకరస్వామికి చెబుతూ ఉండేవాడు. శంకరస్వామి కూడా నమ్ముతూ ఉండేవాడు. ఇలా కొంతకాలం జరగనిచ్చి మాధవుడు తనకు అజీర్తి బాధ కలిగిందని చెప్పి భోజనం మానేశాడు. మర్నాడు నుంచి మంచం పట్టాడు. 5-6 రోజుల కల్లా శుష్కించి శల్యమైపోయాడు. అతను శంకరస్వామిని పిలిచి, అయ్యా, నాకు కాలం సమీపించింది. చచ్చేలోపుగా నా దగ్గర ఉన్న ధనరాశిని ఏ సద్బ్రాహ్మణుడికైనా దానం చేసి పుణ్యలోకాలు సంపాదించుకుంటాను.
మీ ఎరికలో ఉత్తమోత్తముణ్ణి పిలుచుకొని రండి అన్నాడు. అయితే ఎంతమంది బ్రాహ్మణులను తెచ్చినా మాధవుడు ఇంకా మంచివాణ్ణి వెతికి తీసుకొని రండి అనటం చూసి శంకరస్వామి నిశ్చేష్టుడైపోయాడు. ఆ మఠంలో ఒక బ్రహ్మచారి తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. ఉజ్జయిని యావత్తూ గాలించినా అంతకంటే యోగ్యుడు దొరకడు. ఇంకా ఉన్నాడేమో వాకబు చెయ్యండి అని శంకరస్వామికి ఇరుగు పొరుగు వారు సలహా ఇచ్చారు. శంకరస్వామి మఠానికి వెళ్ళి శివుణ్ణి చూసి, అయ్యా, తమరు రత్నదానం పుచ్చుకోవాలి, వేగిరం రండి అని అన్నాడు. శివుడు నవ్వి, భిక్షాటనం చేసుకునే బ్రహ్మచారిని నాకు రత్నదానం ఎందుకయ్యా? పద పద, ఎవరన్నా గృహస్థుని చూసివ్వండి అని అన్నాడు. అలా కాదు, ఆ మనిషి మీకు తప్ప ఈ దానం ఇంకెవ్వరికీ ఇవ్వడు. మీరైనా ఎల్లప్పుడూ బ్రహ్మచారిగానే ఉండాలనేముంది? దానం పట్టి నిక్షేపంగా పిల్లాడి సుఖించండి అని అన్నాడు శంకరస్వామి. ఇక్కడ నేనెవరిని ఎరుగుదును? దయచేసి మీ దారిన మీరు పోండి, నాకెవరు పిల్లనిస్తారు అని అన్నాడు శివుడు. మా పిల్లనిస్తాను, సరేనా? వేగిరం రండి. అవతల ఆ మనిషికి పోయే ప్రాణం వచ్చే ప్రాణంగా ఉంది అంటూ శంకరస్వామి శివుణ్ణి వెంట తెచ్చి తన చేతి మీదుగానే మాధవుడి మాయారత్నాల బిందెని అతనికి దానం ఇప్పించాడు. ఇది పూర్తి కాగానే మాధవుడి మాయారోగం కూడా తగ్గిపోయింది. మర్నాడు పత్యం పుచ్చుకున్నాడు. వారం రోజులలో మామూలు మనిషి అయిపోయి, ఈ దానమహిమ చేతనే గదా నేను మళ్ళీ బతికి బట్టకట్టాను అన్నాడు మాధవుడు. అందరూ సంతోషించారు. అన్నమాట ప్రకారం శంకరస్వామి శివుడికి తన కుమార్తెనిచ్చి వైభవంగా పెళ్లి చేశాడు. పెళ్లి కాగానే మాధవుడు శంకరస్వామి ఇంటి నుంచి తన బస మరొక చోటికి మార్చాడు. ఆ స్థానంలో శివుడు వచ్చి కూర్చున్నాడు. కొంతకాలం మామగారింట మనుగుడుపులు కుడిచే శివుడు, మామగారు, నేనెంతకాలం మీ మీద పడి బతికేది? నాకున్న ఆస్తి అంతా ఆ దానపు బిందే గనక అది మీరు తీసుకొని నాకు రొక్కం ఇప్పిస్తే నేను నా భార్య విడిగా కాపురం పెడతాము అన్నాడు వినయంగా. ఆ రత్నాలకు విలువ కట్టడం ఎవరి తరం అవుతుంది నాయనా అని అన్నాడు శంకరస్వామి. వాటి విలువతో నాకేం పని? ఆ బిందెలో ఏమున్నది నేను చూడనైనా లేదు. వాటిని మీరే ఇప్పించారు, మీరే పుచ్చుకొని మీ దగ్గర ఎంత రొక్కం ఉంటే అంతే నాకివ్వండి. అంతే, నేను పట్టిన దానం అనుకుంటాను. తింటే మీరే గాని పరాయివారు కాదు కదా అని అన్నాడు శివుడు. మారు మాట్లాడకుండా శంకరస్వామి తాను భూమిలో పాతిపెట్టిన 7 బిందెల సొమ్ము శివుడికిచ్చేసి అతని దగ్గర విక్రయపత్రం కూడా పుచ్చుకొని అతనికి తాను క్రయపత్రం రాసి ఇచ్చేశాడు. ఆ సొమ్మంతా కాజేసి శివుడు తన భార్యతో సహా వేరే కాపురం పెట్టేశాడు. ఆ సొమ్ముని శివమాధవులు చెరిసగం పంచుకున్నారు. కొంతకాలం గడిచింది. బిందెలోని రత్నాలలో కొద్ది భాగం అమ్మి ధనపు బిందెలు చేర్చాలని పుట్టింది శంకరస్వామికి. ఆయన బిందెలో నుంచి ఒక రత్నహారం తీసుకొని పోయి రత్నవర్తకుల దగ్గర ధర కట్టించాడు. స్వామి, ఇది బంగారము కాదు, ఇవి రత్నాలు కావు, ఇవి ఇత్తడిలో పొదిగిన గాజు పెంకులు. ఎవరో దుర్మార్గులు మిమ్మల్ని మోసగించారు అన్నారు రత్నాల వర్తకులు. ఇది వినగానే శంకరస్వామికి గుండెగిపోయినట్టయింది. ఆయన త్వరగా ఇంటికి పోయి బిందె తెచ్చి అన్ని నగలు వర్తకులకు చూపాడు. ఆ బిందెలో ఒక్క చిన్నం బంగారం కానీ ఒక్క వెలగల రవ్వ కానీ లేదని తేలిపోయింది. శంకరస్వామి గొల్లున గోల పెడుతూ అల్లుడి దగ్గరికి వెళ్ళి, ఎంత మోసం! నా డబ్బు నాకు తక్షణం ఇచ్చేయి అని అన్నాడు. బిందెలోవి రత్నాలని అతడు చెప్పినవన్నీ గాజు పెంకులేనని తెలియపరిచాడు. అది నా తప్ప? రత్నాలని చెప్పి నాకలాంటి దానం ఎందుకు చేయించావు? తపస్సు చేసుకునేవాణ్ణి నన్ను సంసార కూపంలోకి నువ్వేగా దించావు. నిన్ను నేనేమనాలి? ఆ బిందె నా చేతితో తాకనైనా తాకలేదు. అందులో రత్నాలే ఉన్నాయో రాళ్లే ఉన్నాయో నీకే తెలియాలి, ఆ మాధవుడికి తెలియాలి. నన్నేమీ అడగద్దు మీరు అని అనేశాడు శివుడు. శంకరస్వామి మాధవుడి దగ్గరికి పరిగెత్తాడు. మాధవుడు కూడా కోపం నటిస్తూ నానా చివాట్లు పెట్టాడు. మా తాత ముత్తాతల కాలం నుంచి ఆ బిందెలో ఉన్న సొత్తు
ఆపద సమయంలో సద్బ్రాహ్మణుడికి దానం చేశాను. ఆ దానం మహత్తం ఎటువంటిదో నేను చావు తప్పి బతికాను. గాజు పెంకులు తీసుకుపోయి నేనెవరికైనా రత్నాలని అమ్మానా? వాటికి ఇమ్మత్తు నాకేమైనా ముట్టిందా? నువ్వు నీ అల్లుడు చేసుకున్న క్రయ విక్రయాలకు నేనెలా బాధ్యుణ్ణి? చాలే ఇంక వెళ్ళు అని అన్నాడు. ఈ మాటలు విని హతాశుడై శంకరస్వామి తప్పంతా తనదేనని, తన లోభమే తనను ముంచిందని గ్రహించాడు. ఇంక చేసేది లేక ఇంటికి తిరిగి వెళ్ళిపోయాడు. కథ సమాప్తం. ఇక ఈ కథ 1955 మే నెల చందమామలో వచ్చింది. రచయిత ఓ అప్పలస్వామి గారు. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి తెలుగు కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.